గణేశుడు 4 యుగాల్లో 4 అవతారాలుగా అవతరించాడని మీకు తెలుసా? అలాగే గణేశుడు వాహనం మూషికం ఒకటే కాదు. అయితే మనకున్న 4 యుగాల్లో గణేశుడు 4 రూపాల్లో అవతరించాడు. ఆ 4 రూపాల్లో అతని వాహనాలు కూడా మారాయి. గణేశ పురాణం ప్రకారం సత్యయుగంలో గణేశుడు 10 చేతులతో మహోత్కట వినాయకుడిగా అవతరించి తన వాహనంగా సింహం మీద దర్శనమిచ్చారు. త్రేతాయుగంలో తెలుపు రంగులో 6 భుజాలు కలిగిన మయూరేశ్వరిగా అవతరించి నెమలి వాహనం మీద దర్శనమిచ్చారు. ద్వాపర యుగంలో ఎరుపు రంగులో చతుర్భుజాలతో గజాననుడిగా అవతరించి మూషిక వాహనం మీద దర్శనమిచ్చారు. ఇప్పుడు మనం పూజిస్తున్న అవతారం ఇదే. ఇంకా చివరిగా కలియుగంలో బూడిద రంగులో ఒక చేతిలో గొడ్డలితో ధూమ్రకేతుగా అవతరించి గుర్రం మీద స్వారీ చేస్తూ కల్కి భగవానికి సాయం చేస్తాడు.